హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మీకు కొత్త సబ్జెక్ట్ తో మీ ముందుకు వచ్చాను. సబ్జెక్ట్ అంటే ఏదో లెసన్స్ అనుకోకండి, కొత్త వాటర్ ఫాల్స్ అనమాట ఇది. సో ఈ వాటర్ ఫాల్స్ వెళ్ళినప్పుడు నేనైతే ఎలా స్ట్రగుల్ అయ్యాను, ఎలా వెళ్ళాను అన్నాడు, దాని గురించి అయితే ఈ వీడియో పూర్తిగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఈ లొకేషన్ కి వెళ్ళగలిగానంటే ఖచ్చితంగా అది పిల్లల క్రెడిట్స్. ఎందుకంటే అంత డైర్ గా అలా అయితే నన్ను తీసుకెళ్లారు. వాళ్ళ ఊరు నుంచి అయితే ఇది సుమారు ఒక 3 km డిస్టెన్స్ లో ఉంటది. వాళ్ళు 1 km అన్నారు, కానీ ఇక్కడ వెళ్ళాలంటే చాలా స్ట్రగుల్ అవ్వాలి. వీడియోని అయితే చాలా వరకు కట్ చేసాను. ఇక్కడ వెళ్ళడానికి అయితే రూట్స్ ఏమి ఉండదు, ఈ కెనాల్ ద్వారా నుంచి వెళ్ళాలి మనం. ఎందుకంటే అవంతా కొండలే కదా, సో ఈ ఊరు కూడా చాలా కొండ మధ్యలోనే ఉంది. ఇలా వెళ్ళడానికి అయితే మేము చాలా స్ట్రగుల్ అయ్యాం, కానీ ఏదో విధంగా అయితే అక్కడ చేరుకున్నాం. అక్కడ వెళ్ళిన తర్వాత అయితే ఆ లొకేషన్ ని చూసిన తర్వాత మాకైతే మతిపోయిందని చెప్పాలి. ఎందుకంటే అంత బాగుంది ఆ లొకేషన్. నాతో పాటు వచ్చిన ఆ పిల్లలు కూడా చాలా సరదాగా అయితే ఆడుకున్నారు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈ లొకేషన్ ఎక్కడ ఏటన్నది అయితే లాస్ట్ లో నేను చెప్తాను. ఫుల్ గా అయితే వీడియోని చూడండి, ఇంకా లాగ్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. లేదు వెళ్ళిపోయారు. ఈ లొకేషన్ ఎక్కడ అన్నది లాస్ట్ లో చెప్తాను అన్నాను కదా. ఈ లొకేషన్ అయితే జీమాడుగుల మండలం బంగారు బుడ్డి అనే విలేజ్, దానికి అటాచ్ అయి ఉంటుంది గెమెల్బర్ అనే విలేజ్ కూడా. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే అయితే ఖచ్చితంగా ఆ ఊరి వాళ్ళని ఎవరినైనా గైడ్ చేయమని అడగాలి ఖచ్చితంగా, లేకపోతే మీరు రూట్ మర్చిపోయే అవకాశం ఉంటది. యాక్చువల్లీ నేను కూడా ఈ వాటర్ ఫాల్స్ కి వెళ్ళడానికి అయితే ఫస్ట్ టైం, ఎందుకంటే ఎప్పుడు వెళ్ళలేదు. చిన్నప్పటి నుంచి ఆ ఊరికి వెళ్తున్నాను కానీ ఎప్పుడు కూడా ఈ లొకేషన్ కి వెళ్దామని నాకు అనిపించలేదు. ఈసారి అయితే ఫిక్స్ అయిపోయాను ఎలా అయినా చూడాలని. సో ఆ క్యూరియాసిటీతోనే అయితే నేను ఇక్కడైతే రావడం జరిగింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ మీకు ఏంటి ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో కూడా రాయండి. సీ యూ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.